హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ రాజీ ఆఫ్ ఐనచర్ K&E నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో అందరూ నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేశారు కదా. యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, హ్యాస్ అండ్ హ్యావ్ బీన్ వీటన్నిటిని డైలీ యాక్టివిటీస్తో యూజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. అండ్ నేను చెప్పిన పాడ్కాస్ట్ కూడా వింటున్నారని అనుకుంటున్నాను. ఇట్ వాస్ బేసిక్ ఇంగ్లీష్ అనమాట, చాలా ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. సో ఆ పాడ్కాస్ట్ కంపల్సరీ వదలకుండా మ్యాక్సిమం టైం స్పెండ్ చేయండి. దాంతో ఎక్కువసేపు వింటూ ఉంటే మీకు అవి నోట్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నోట్లో నానుతూ ఉంటాయి ఆ పదాలన్నీ కూడా, మనకి ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. సో పాడ్కాస్ట్ మాత్రం వినడం మానకండి. అండ్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే డూ, డస్ అండ్ డిడ్. నిన్నటి వరకు మనం యామ్, ఈజ్, ఆర్, హ్యాజ్, హ్యావ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఇవన్నీ దేనికి వాడాం? ప్రజెంట్ టెన్స్లోనే వాడాం, అవునా? సో ఈ డూ, డస్, డిడ్లో కూడా డూ, డస్ దేనికోసం అంటే ప్రజెంట్ టెన్స్ కోసమే. ఫస్ట్ డూ, డస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత డిడ్ దగ్గరికి వెళ్దాం. ఈ డూ, డస్లో డూ అండ్ డస్ వేటికి వాడాలి? డూ వేటి కోసం అంటే ఐ, వి, యు, దే, ప్లూరల్కి డూ వాడతాం. డస్ వేటి దగ్గర? సింగులర్ అంటే హీ, షీ, ఇట్కి డస్ వాడతాం అనమాట. ఇప్పుడు డూ, డస్లతో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, బాగా గమనించండి, వినాలి, ఓకేనా? ఐ లైక్ బుక్స్, వి ప్లే చెస్, యూ లవ్ మీ, దే వాష్ క్లాత్స్ ఎవ్రీ డే, షీ ప్రిపేర్స్ ఫుడ్, హీ రన్స్ ఫాస్ట్. విన్నారా? సో నేనేమో డూ డస్లు అని చెప్పాను, మరి ఎగ్జాంపుల్స్లో ఎక్కడ డూ డస్ అనేవే వినపడలేదు, అవునా? డూ డస్లు ఎక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు నేను అవే సెంటెన్సెస్ విత్ అంటే ఇప్పుడు ఆ సెంటెన్సెస్కి నెగిటివ్ ఫామ్ అండ్ క్వశ్చన్ ఫామ్, అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మీకు ఎలా ఉంటాయో చెప్పాను కదా, ఆ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫామ్లో. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సెంటెన్స్కి నెగిటివ్ ఫామ్ కూడా చెప్తాను. ఇప్పుడు మళ్ళీ శ్రద్ధగా వినండి, ఓకేనా? ఐ లైక్ బుక్స్ అంటే నాకు బుక్స్ అంటే ఇష్టం. నాకు బుక్స్ ఇష్టం లేదు అనడానికి ఎలా చెప్తామంటే ఐ డు నాట్ లైక్ బుక్స్, ఐ డు నాట్ లైక్ బుక్స్. అండ్ దీనికి మరి క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తాం? డూ ఐ లైక్ బుక్స్. చూసారా? ఇప్పుడు ఐ లైక్ బుక్స్లో డూ లేకుండానే నెగిటివ్లో డూ వచ్చేసింది, అండ్ క్వశ్చన్ ఫ్రేమ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమింగ్లో కూడా డూ వచ్చేసింది, అవునా? ఐ లైక్ బుక్స్, ఐ డు నాట్ లైక్ బుక్స్, డూ ఐ లైక్ బుక్స్. అండ్ ఇప్పుడు మిగిలినవి కూడా అలానే చూద్దాం. వి ప్లే చెస్, వీ డోంట్ ప్లే చెస్, డూ వీ ప్లే చెస్. ఐకి, వీకి, యూకి, దేకి మనం ఏం వాడతాం? డూయే వాడతాం, అవునా? ఇక్కడ పెట్టలేదు కానీ అవి ఉన్నట్టు, ఇవి మనం డూ డస్లు ఫ్యాక్ట్స్ కింద వాడతాం అనమాట. ఫ్యాక్ట్స్, హ్యాబిచువల్ యాక్షన్స్. ఐ లైక్ బుక్స్ అనేది హ్యాబిచువల్ యాక్షన్స్, మన హ్యాబిట్స్ చెప్పడంలో యూస్ చేస్తాము. అండ్ మన ఫ్యాక్ట్స్ అంటారు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అవునా? అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది ఫ్యాక్ట్ అనమాట. అట్లాంటి ఫ్యాక్ట్స్కి వాటికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్తో సంబంధం లేదు కదా, అవి ఎప్పుడు జరుగుతూనే, ఎప్పుడు అలానే ఉంటాయి, ఎప్పుడు అది జరిగేది కంపల్సరీ జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఫ్యాక్ట్స్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం, అంటే డూ డస్ ఫామ్లో వాడుతుంటాం అనమాట, ఓకేనా? అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని కూడా మనం డూ డస్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం, కానీ అందులో డూలు డస్లు ఉండవు. నెగిటివ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ దాంట్లోనే మనకు డూ డస్లు కనపడతాయి. అండ్ మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. యూ లవ్ మీ, యూ డోంట్ లవ్ మీ, డూ యూ లవ్ మీ. అండ్ దే వాష్ క్లాత్స్ ఎవ్రీ డే, దే డోంట్ వాష్ క్లాత్స్, డూ దే వాష్ క్లాత్స్. క్లోత్స్ CLOTHES, క్లోత్స్ అంటే బట్టలు. షీ ప్రిపేర్స్ ఫుడ్, షీ డజంట్ ప్రిపేర్ ఫుడ్, డస్ షీ ప్రిపేర్ ఫుడ్. ఇది మళ్ళీ చెప్తాను, వినండి. షీ ప్రిపేర్స్ ఫుడ్, ఎస్ వస్తుంది ఇక్కడ. షీ డజంట్ ప్రిపేర్ ఫుడ్, ఇక్కడ వేసలేదు మళ్ళీ. డస్ షీ ప్రిపేర్ ఫుడ్, దీని గురించి మీకు చెప్తాను. హీ రన్స్ ఫాస్ట్, హీ డజంట్ రన్ ఫాస్ట్,
డస్ హీ రన్ ఫాస్ట్? ఇప్పుడు షీ అండ్ హీ దగ్గర మనం డస్ వస్తుందని చెప్పాం. మనం షీ ప్రిపేర్స్ ఫుడ్లో మనకి డస్ లేదు కాబట్టి మనం ప్రిపేర్ దగ్గర ఎస్ యాడ్ చేస్తాం. హీ సింగ్స్ వెల్, ఎస్. హీ షీ దగ్గర హీ షీ ఇట్కి మనం ఏవైతే వర్బ్ వస్తుందో ఆ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం అనమాట. డస్ ప్లేస్లో ఎస్ యాడ్ చేస్తాం. ఓకేనా? అండ్ ఒకవేళ డస్ వచ్చింది అనుకోండి, అంటే క్వశ్చనింగ్ ఫ్రేమ్లో వస్తుంది, మనకి నెగిటివ్ సెంటెన్స్లో వస్తుంది. ఆ డస్ వచ్చింది అనుకోండి, అప్పుడు అక్కడ ఎస్ తీసేస్తాం మనం. షీ డజంట్ ప్రిపేర్ ఫుడ్. డస్ షీ ప్రిపేర్ ఫుడ్? ఇక్కడ 2 చోట్ల ఎస్ లేదు, పైన షీ ప్రిపేర్స్ ఫుడ్. అర్థమవుతుంది కదా? సో మనం డస్ లేని చోట ఎస్ పెడతాం. ఫ్యాక్ట్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి అంటే మనం ఎస్ యూస్ చేస్తాం. అదే మనం డస్ సెంటెన్స్లో డస్ అనే వర్డ్ వస్తే ఆ ఎస్ అనే లెటర్ తీసేస్తాం అనమాట. మనం వర్బ్ నుంచి పక్కకి ఎస్ తీసేస్తాం. షీ, హీ, ఇట్కే, ఈ డూకి ఇలాంటివి లేవు. ఐ, వి, యు, దేకి ఇలాంటివి ఏమీ లేవు. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో ఇవి అన్నమాట మనకు సంబంధించిన ఇవి ప్రెజెంట్లో మనకి ఇవి. మనం యామ్, ఈజ్, ఆర్ యూస్ చేస్తాం. డూ డస్ యూస్ చేస్తాం. ఇంకా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ యూస్ చేస్తాం. హ్యాజ్, హ్యావ్ కూడా యూస్ చేస్తాం. ఇవన్నీ ప్రజెంట్కి సంబంధించినవే. అవునా? ఇప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్లో ఫ్యాక్ట్స్ ఇవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం పాస్ట్కి వెళ్దాం. పాస్ట్ అంటే ఏంటి? జరిగిపోయిన దాంట్లో ఇప్పుడు డూ డస్ ప్లేస్లో మనం ఏం పెడతాము అంటే డిడెంట్ పెడతాం. డిడ్ అనమాట. డిడ్ వాడతాం. డూ డస్ ప్లేస్లో డిడ్ వాడతాం. అంటే ఐకి, వీకి, యూకి, దేకి, హీకి, షీకి, ఇట్కి అన్నిటికీ ఒకటే పదం డిడ్. ఓకేనా? ఆ డిడ్ ఎలా వాడతామో ఇప్పుడు అది కూడా చెప్తాను. ఐ రోట్ ఏ బుక్. ఇప్పుడు రోట్ ఏ బుక్ ఉంది. ఐ రోట్ ఏ బుక్ అంటే నేను బుక్ని రాశాను అని చెప్తున్నాం. రోట్ అంటే వర్బ్లో V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్ అని అర్థం. V2 ఫార్మ్ అంటే ఇప్పుడు రోట్ అనేది V2 ఫార్మ్. ఫస్ట్ ఫార్మ్ ఏంటి? V1 ఏంటి? రైట్, రోట్, రిటర్న్. V1, V2, V3. రోట్ అనేది V2 ఫార్మ్. ఇప్పుడు పాస్ట్లో మనం V2 ఫార్మ్ అప్లై చేస్తాం అన్నమాట. అదే V1 ఫార్మ్ అప్లై చేస్తే అదేమవుతుంది? ప్రజెంట్ అయిపోతుంది కదా. కాబట్టి మనం జరిగిపోయిన విషయాల గురించి చెప్తున్నాం కాబట్టి ఐ రోట్ ఏ బుక్ అది పాస్ట్. దానికి క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఎలా రాస్తాం? డిడ్ ఐ రైట్ ఏ బుక్? డిడ్ ఐ రైట్ ఏ బుక్? డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ V1 ఫార్మే వస్తుంది మనకి. క్వశ్చన్ ఫ్రేమ్ వచ్చినప్పుడు, క్వశ్చనింగ్ ఎస్ఆర్నో క్వశ్చనింగ్ ఫ్రేమ్ వచ్చినప్పుడు మనకి డిడ్ వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ V1 వస్తుంది. మళ్ళీ ఐ డిడెంట్ రైట్ ఏ బుక్. అర్థమవుతుందా? ఐ డిడెంట్ రైట్ ఏ బుక్. మనకి డిడ్ లేనప్పుడు మాత్రమే V2 ఫామ్ వస్తుంది. డిడ్ మనం వాడాము నెగిటివ్ సెంటెన్స్లో, క్వశ్చనింగ్ ఫ్రేమ్ సెంటెన్స్లో మనకి మళ్ళీ V1 ఫామే వచ్చేస్తుంది అనమాట. ఐ డిడెంట్ రైట్ ఏ బుక్. నేను బుక్ రాయలేదు. డిడ్ వాడాం కాబట్టి అది పాస్ట్ అని తెలిసిపోతుంది. మరి ఐ రోట్ ఏ బుక్, ఇక్కడ డిడ్ లేదు, మనకి పాస్ట్ ఎలా తెలుస్తుంది? కాబట్టి V2 ఫామ్ వాడుతున్నాం. అర్థమవుతుందా? అండ్ మనం డిడ్ వాడాం కాబట్టి ఐ డిడెంట్ రైట్ ఏ బుక్. సో డిడ్ వాడాం కాబట్టి అది పాస్ట్ అని తెలుస్తుంది. సో మళ్ళీ V1 ఫామ్ వచ్చేస్తుంది. ఓకేనా? మిగిలిన వాటికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను. యూ వెంట్ టు బెడ్ ఎర్లీ. నువ్వు తొందరగా బెడ్ మీదకి వెళ్ళిపోయావు. వెంట్ అనేది V2 ఫామ్. దానికి V1 ఏంటి? V3 ఏంటి? గో, వెంట్, గాన్ అనేది V3 అనమాట. అండ్ యూ డిడెంట్ గో టు బెడ్. యూ డిడెంట్ గో టు బెడ్ V1 ఫామ్ వచ్చేసింది. అండ్ డిడ్ యూ గో టు బెడ్ ఎర్లీ? నువ్వు బెడ్ మీదకి ఎర్లీగా వెళ్ళావా? అది పాస్ట్లో జరిగిపోయిన విషయం గురించే మనం క్వశ్చన్ అడుగుతున్నాము. అండ్ నెగిటివ్ సమాధానాలు కూడా, నెగిటివ్ సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేసి చెప్తున్నాం. యూ డిడెంట్ గో టు బెడ్. నువ్వు బెడ్ మీదకి తొందరగా వెళ్ళలేదు అని చెప్తున్నాం. అండ్ షీ స్టడీడ్ ఇన్ ద లైబ్రరీ. షీ డిడెంట్ స్టడీ ఇన్ ద లైబ్రరీ. డిడ్ షీ స్టడీ ఇన్ ది లైబ్రరీ? అండ్ హీ ఏట్ ఫుడ్. మర్చిపోయాను. స్టడీడ్కి స్టడీడ్ V1, V2, V3. స్టడీ అనేది V1, స్టడీడ్ V2, స్టడీడే V3 కూడా. కొన్నిటికి V2, V3 కామన్గా ఉంటాయి, కొన్నిటికి అలా కామన్గా ఉంటుంటాయి.
సో అవి ఫార్మ్స్ చాలా ఈజీ అనమాట గుర్తుపెట్టుకోవడం. అండ్ నెక్స్ట్, హీ ఏట్ ఫుడ్. హీ డిడింట్ ఈట్ ఫుడ్. డిడ్ హీ ఈట్ ఫుడ్? క్వశ్చన్. ఈట్, ఏట్, ఈటన్. V1, V2, V3. ఈట్, ఏట్, ఈటన్ అనేది V1, V2, V3 ఫార్మ్స్. అండ్ నెక్స్ట్, దే సా ఏ మూవీ. దే సా ఏ మూవీ. దే డిడింట్ సీ ఏ మూవీ. Did they see a movie? And we sent a letter. We didn't send a letter. Send a letter. Did we send a letter? Send, sent, sent. పంపించాను. సెండ్ అంటే ఏంటి? పంపించాను. అండ్ సాకి సి, సా, సి అనేవి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇవి మనం డిడ్ యూస్ చేసి ఫ్రేమ్ చేసే సెంటెన్సెస్. మనం మెయిన్ సెంటెన్స్లో అనేది డిడ్ అనేది వాడడం, కాకపోతే దాని ప్లేస్లో V2 ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్, V2 ఫార్మ్ వర్బ్ని వాడతాం. ఓకేనా? అండ్ మనకు నెగిటివ్ సెంటెన్సెస్లో, క్వశ్చన్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్లో మాత్రం కంపల్సరీ మనం డిడ్ వాడతాం. సో ఈ డిడ్ పక్కకు పెట్టేసి మనం ఆల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి యామ్, ఈజ్, ఆర్, హ్యాస్, హ్యావ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఇవన్నీ వాడాను కదా. అండ్ డూ, డస్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక చిన్న పారాగ్రాఫ్ చెప్తాను. జస్ట్ లిజన్ అనమాట. అంటే ప్రెజెంట్ టెన్స్లో మనం ఒక చిన్న స్టోరీ తీసుకొని మనంతట మనం క్రియేట్ చేసి చెప్తున్నట్టు అనమాట. ఒక్కసారి వినండి. ఐ లివ్ ఇన్ రాజమండ్రి. ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఐ హ్యావ్ 2 brothers. We play together and we go for a movie twice in a week. My friend is a great guy. He dances well. He has been dancing since many years. అంటే ఇప్పటికీ డాన్స్ వేస్తూనే ఉంటాడు, తనకు అలవాటు. What I doesn't like about him is that he is weird towards others. What I doesn't like about him అంటే నాకు అతనిలో ఇష్టం లేని పని ఏమిటి అంటే హీ ఈజ్ సో వియర్డ్ టు అదర్స్. తను అవతల వాళ్ళతో చాలా కోపంగా, క్రూరంగా ఉంటాడు. బట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ నైస్ అండ్ ఫ్రెండ్లీ. దే హెల్ప్డ్ మీ ఇన్ మెనీ ఇష్యూస్. అంటే వాళ్ళు నాకు చాలా విషయాల్లో సాయం చేశారు. దే ఆర్ ఇన్ ట్రావెలింగ్ నౌ. దే డోంట్ లైక్ టు స్టే అట్ ఎ పర్టికులర్ ప్లేస్. అంటే వాళ్ళకు ఒక పర్టికులర్ ప్లేస్లో స్టే చేయడం అనేది ఇష్టం ఉండదు. సో దే లవ్ టు ట్రావెల్. చూసారా, నేను ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకొని దాన్ని బట్టి సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఫ్రేమ్ చేశాను. అవునా? అర్థమైందా మీకు? సో అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మొత్తం వినండి, మీకు క్లియర్గా అర్థమయ్యేదాకా వినండి. సో ఇలాంటిది మీరు ఒక సిచ్యువేషన్ తీసుకోండి, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మీ గురించి, మీ పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ హ్యాబిట్స్ గురించి, మీ తోటి ఉండే వాళ్ళ హ్యాబిట్స్ గురించి ప్రిపేర్ చేయండి. వాళ్ళ గురించి సపరేట్గా ప్రిపేర్ చేయండి, మీ గురించి సపరేట్గా ప్రిపేర్ చేయండి. ఈ హ్యావ్ అన్నీ యూజ్ చేసి మీరంటూ ఒక మీ బయోగ్రఫీ తయారు చేయండి. ఓకేనా? బయోగ్రఫీ తయారు చేయండి. ఆర్ మీ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి, మీరు చేసే వర్క్ల గురించి, అన్నిటి గురించి తయారు చేయండి. అండ్ వీటితో పాటు ఈ పాడ్కాస్ట్ వినడం మర్చిపోవద్దు. ఈ పాడ్కాస్ట్లో క్యూలిప్స్ అని నేను నిన్న చెప్పాను. అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే ఇంగ్లీష్ అక్రాస్ ద వరల్డ్ అనేది ఇంకొక పాడ్కాస్ట్ పేరు. అది కూడా వినండి. అందులో మనకి ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ వాళ్ళ ఇద్దరు యాక్సెంట్స్ కలిపి ఉంటాయి అన్నమాట. 2 యాక్సెంట్స్ మెయిన్ మన పాడ్కాస్ట్ లిజనింగ్ స్కిల్స్ దేనికోసం అంటే వాళ్ళ యాక్సెంట్ అలవాటు అవ్వడానికి, వొకాబులరీ తెలుసుకోవడానికి. ఎక్కువ వింటూ ఉంటే మనకి వొకాబులరీ కూడా ఓహో ఈ పదానికి ఇదా అర్థం అని మనకి అర్థమైపోతుంది అనమాట. సో వొకాబులరీ కోసం, మనకి యాక్సెంట్ కోసం మాత్రమే లిజనింగ్ స్కిల్స్ అండ్ మనకి ఫ్లూయెన్సీ కూడా బాగా పెరుగుతుంది, మనకి ఫ్లోలో వచ్చేస్తాయి మనకి మాటలు. సో ఈ ఇంగ్లీష్ అక్రాస్ ద పాండ్ అనే పాడ్కాస్ట్ కూడా కంపల్సరీ వినడానికి ట్రై చేయండి. అండ్ వీటితో పాటు ఇంగ్లీష్ సాంగ్స్, ఇంగ్లీష్ మూవీస్, అండ్ అవే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన టాస్క్లు కూడా మీ అంతటి మీరు పారాగ్రాఫ్ తయారు చేసి రాయడానికి ట్రై చేయండి. రాయడానికి కుదరలేదా, మళ్ళీ సేమ్ మిర్రర్ ముందుకు వెళ్ళండి, చెప్పండి, మీ గురించి చెప్పండి, జరిగేవి, జరుగుతున్నవి, జస్ట్ కంప్లీట్ అయినవి వాటి గురించి చెప్పండి. అండ్ అవతల వాళ్ళు మీకు సపోర్ట్ చేసే వాళ్ళైతే వాళ్ళని అడగండి.
అవతల వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చుంటే మీరు చెప్పిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉన్నాయా అని అడగండి. లేదు ఇవన్నీ కుదరకపోతే కనుక నా కమెంట్ బాక్స్లో ఒక కమెంట్ పడేయండి. ఐ విల్ రిప్లై ఫర్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మీకు నా ప్లేలిస్ట్లోకి వెళ్తే, నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు క్లియర్గా ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ అని సపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే కనుక మీకు కంపల్సరీ నా ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ గురించి అన్ని డీటెయిల్స్ అన్ని ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, దేని తర్వాత ఏది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేనే కొత్త వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.